రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఇవాళకి నెల అవుతుంది. సో ఈ నెల అవుతున్న సందర్భంగా ఎలాంటి మార్పులు చూశారు? గడిచిన 5 సంవత్సరాల పాలనకి ఈ నెల రోజుల్లో ఎలాంటి సిగ్నల్ వస్తుంది? గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మొదలైంది చూసాం మనం. మళ్ళీ రిపీట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్యాడ్ డేస్ని, ఆ చెడు పరిస్థితుల్ని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ నెల రోజుల్లో జరిగిన పరిస్థితులను పోల్చుకుంటే ఎలా ఉంది, ఇది దేనికి సంకేతం అనే దాన్ని మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు అండ్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అండ్ మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే వెంకటేష్ గారు. తులసిరెడ్డి గారు, చూసాం మనం 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి టేక్ ఆఫ్ ఎలా మొదలైందో. సో ఆ 5 ఏళ్ళు ప్రజలు చాలా అనుభవించారు. మీలాంటి వాళ్ళు కూడా రాష్ట్రంలో ఉండి అంత సీనియారిటీ ఉండి కూడా ఒక నిస్సహాయ స్థితిలో ఏంటి దౌర్భాగ్యం అని బాధపడడం తప్ప చేయగలిగింది లేక చూస్తూ ఉండిపోయారు. సో దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు అయిన సందర్భంగా ఒకసారి మనం పోల్చుకున్నా కంపేర్ చేస్తే మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెలబాలుడు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చేసి నెల రోజుల ప్రభుత్వము. అవును. కాబట్టి ఇది చాలా స్వల్పకాలం. 60 నెలల్లో ఇచ్చింది 5 సంవత్సరాలు. 60 నెలల్లో 1 నెల మాత్రమే అయింది. అయితే అయినప్పటికీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది 4వ ముఖ్యమంత్రి. తర్వాత కూటమి సొంతంగా ప్రభుత్వం నడిపిన సందర్భం ఉంది, కూటమి ప్రభుత్వం నడిపిన సందర్భం ఉంది. కాబట్టి ఓవరాల్ గా నెల రోజులు అయినప్పటికీ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అనే ఒక సామెత ఉంది. ప్రారంభం బాగుంటే గన మిగతాది కూడా బాగుంటుంది అనేది. ఆ నేపథ్యంలో మనం వచ్చేసి ఈ నెల రోజుల పాలనను మనము సమీక్షించాల్సిన అవసరం ఉంది. సరే, ఈ నెల రోజుల పాలన చూస్తే నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఇక్కడ కూడా నెల రోజుల పాలనకు కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ముందు మనం మెరిట్సే తీసుకుంటే చాలానే ఉన్నాయి. మొదటి రోజే 5 సంతకాలు చేయడం. అవును. ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖునే 5 సంతకాలు. ఒకటి వచ్చేసి మెగా డిఎస్సికి సంబంధించి, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సంబంధించి, 3 పెన్షన్ల పెంపుకు సంబంధించి, 4 అన్న క్యాంటీన్లు, 5 స్కిల్ డెవలప్మెంట్ గురించి. కాబట్టి మొదటి రోజే 5 సంతకాలు చేయడం అనేది అది మొదటి విజయంగా భావించవచ్చు. రెండవది ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. వీటికి సంబంధించి అమరావతిని సందర్శించడం, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం, తర్వాత అమరావతి మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం, అక్కడ ముళ్ళకంపలన్నీ కొంచెం తొలగించడం, చిన్న పనులు స్టార్ట్ చేయడం, ఒక భరోసా కల్పించడం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని 100% అమరావతినే అనే ఒక భరోసా కల్పించడం. తర్వాత కొన్ని కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు వచ్చడానికి ప్రయత్నాలు చేయడం. ఓవరాల్ గా రాజధాని అమరావతి అని ఎస్టాబ్లిష్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయినట్టేపటికి. కాబట్టి ఇది ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. దాని తర్వాత పోలవరం సందర్శన, దాని మీద శ్వేతపత్రం. సరే, అది దానిలో ఇబ్బందులు వచ్చేసి అందరికీ తెలిసినట్టే. అంతర్జాతీయ నిపుణుడిగా రప్పించి పాల్గొడుక 3 రోజులు అక్కడ ఉండడము, ఒక నివేదిక తొలగిపోతున్నారు. కాబట్టి పోలవరంలో సరే వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోవడము, ప్రజలకు చెప్పడం వరకు పోలవరము అది ఇప్పుడే పూర్తి అవుతుందని చెప్పలేం, కానీ దాని యొక్క వాస్తవ పరిస్థితి చెప్పడం అనేది జరిగింది. తర్వాత జూలై 1న సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ఒక గొప్పగా చెప్పుకునే విజయం. అది సామాజిక పెన్షన్లు ఒకటి అమౌంట్ పెంచడం, 7,000 రూపాయలు ఇవ్వడము, జూలై 1వ తారీఖున ఇవ్వడము, ఇంటి వద్దనే ఇవ్వడము, ఈ యొక్క సచివాలయ సిబ్బందితోనే ఇవ్వడము అనేది సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది డెఫినెట్ గా వచ్చేసి ఇది నాకు కూడా అనుమానం ఉన్నది. ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఎలా చేస్తారబ్బా అని చెప్పేసి దాని జూలై మరి మిగతా నెల ఎట్లుందో కానీ జూలై 1 వరకు సక్సెస్ అయినారు. దీంతోనే కాకుండా
ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు కూడా ఇది ఇచ్చి అదేమన్నా పెండింగ్ పెడతాం అనుకున్నాను. అవి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ జూలై 1 5 సంవత్సరాల తర్వాత ఉద్యోగులకు 1వ తారీఖు జీతం వచ్చింది. కరెక్ట్. కాబట్టి అది కూడా డెఫినెట్ గా వచ్చేసి ఒక చెప్పుకోదగ్గ విజయమే. తర్వాత ఈ యొక్క బాబు రేవంత్ రెడ్డి భేటీ, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య ఉన్న 10 సంవత్సరాలు ఉన్నటువంటి పెండింగ్ సమస్యల మీద ఒక మీటింగ్ జరపడం అనేది దాంట్లో అన్ని దాని నుంచి ఇంకా రాకపోయినప్పటికీ ఒక మంచి ప్రయత్నం అనేది జరిగింది అనేది డెఫినెట్ గా అది కూడా ఒకటి. తర్వాత ఉచిత ఇసుక విధానం గతంలో చెప్పినట్టుగానే అఫ్ కోర్స్ ప్రజలు ఏమంటారంటే మొత్తం ఇంటికాడికి ఉచితంగా వస్తానంటున్నారు, కానీ అది కాదు కదా, లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఎలాగో పెట్టుకోవాలి. కాబట్టి ఇసుకకు సంబంధించి కొంత ప్రజలు వచ్చేసి వాళ్ళు సీనియర్ సెస్ ఉండదు, జిఎస్టీ ఉండదు, అంతా ఉచితం అనుకున్నారు. కానీ దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు డెఫినెట్ గా ఉచిత ఇసుక విధానం కూడా త్వరగా ఇంప్లిమెంట్ చేయడం అనేది సక్సెస్. అన్నిటికంటే మోస్ట్ సక్సెస్ వచ్చేసి పట్టిసీమ నుండి అది వచ్చేసి నీళ్లు కృష్ణా డెల్టాకి ఇవ్వడం అనేది. ఎందుకంటే ఇప్పటికే పోలవరం అనేది ఇప్పుడిప్పుడే పూర్తి అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి అయినప్పటికీ దాంట్లో ప్రధానమైనటువంటి గోదావరి జలాలు కృష్ణా నదికి, కృష్ణా డెల్టాకి కూడా ఉంది. ప్రధానంగా పోలవరం కుడికాలువ ద్వారా, పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇచ్చి కృష్ణా డెల్టాను పరీక్షించడం అనేది ఒక అద్భుతమైన విజయం. సరే, ఇంకా మిగతా ఈ యొక్క బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో అది ఇంకా చర్చల్లో ఉన్నాయి. అది ఒక ప్రయత్నం అనేది, అది కూడా ఒక మంచిదే. తర్వాత విన్ ఫాస్ట్ లో వచ్చేసి ఒక విద్యుత్ వాహనాలు తయారు చేసేది అది జరుగుతూ ఉంది. భోగాపురం గురించి డెఫినెట్ గా కొంచెం ఫాస్ట్ గా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు అక్కడ వాడే కాబట్టి, అది ఆల్రెడీ కొంత ఉంది కాబట్టి అది కూడా ఆ ప్రాంతం డెవలప్మెంట్ కు అది ఒక మంచి బిగినే. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పూర్తిగా చెప్పకపోయినప్పటికీ కుమారస్వామిగా ఒక కేంద్ర మంత్రిగా వచ్చేసి ఇది ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయము, అయినప్పటికీ ప్రధానమంత్రితో మాట్లాడి అధికారికంగా చెప్తామని చెప్పడము, ఇవన్నీ డెఫినెట్ గా చిన్న విషయాలేం కాదు. ఇవన్నీ వచ్చేసి ఒక గొప్ప విషయాలుగా చెప్పుకోవచ్చు. మొదటి నెలలోనే ఇన్ని విషయాలు మనం పాజిటివ్ గా చూడడం అనేది చాలా ఎక్కువ డెఫినెట్ గా వచ్చేసి. ఇంకా సరే, రెండోది నాణానికి బొరుసా కూడా చూస్తే కొన్ని ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఒకటి అతిసార, ఈ డయేరియా అనేది సరే వస్తుంటాయి, కానీ ఎందుకు కొంచెం ఈ సంవత్సరం ఈ 4 రోజులుగా అతిసార బాగా ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వము. యొక్క నీటి కాలుష్యము, పారిశుద్ధ్య లోపము, దీన్ని ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసి జగ్గయ్యపేటలో 4 చనిపోవడము, సామర్లకోటలో 1, పిడుగురాలలో, కాజీపేటలో సునీల్ ఇంటర్మీడియట్ అభ్యర్థి. కాబట్టి ఇవన్నీ అతిసారను కొంత కంట్రోల్ చేయలేకపోతుందేమో, పైకేమో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కంట్రోల్ రాలేదని ఒకటి ఉంది. రెండవది విద్యుత్ శ్వేతపత్రము. ఓకే, శ్వేతపత్రం వరకు ఓకే, కానీ దాంట్లో క్లారిటీ లేదు 2 విషయాల మీద. ట్రూ అప్ ఛార్జెస్ 2022, 23, 24 ట్రూ అప్ ఛార్జెస్ 17,137 కోట్ల రూపాయలని చెప్పారు, కానీ దాన్ని ఏం చేయబోతున్నారు, అది ప్రజల మీద వేయబోతున్నారా, ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి క్లారిటీ లేదు. తర్వాత వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీకాకుళంలో బిగించారు, మిగతా చోట్ల గత ప్రభుత్వం బిగించాలని జీవో కూడా ఇచ్చింది. ఇంతకుముందు లోకేష్ కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే పగలగొట్టమని కూడా చెప్పారు. కానీ దాని గురించి విద్యుత్ శ్వేతపత్రంలో దాని గురించి క్లారిటీ రాలేదు. తర్వాత వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత అనేది కొంత రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు. దాంట్లో సరే లొసుగులు ఉండొచ్చు, అయిన ఉండొచ్చు, కానీ అది దానికంటే కూడా ఇది కక్ష సాధింపు అనేది కొంత స్పష్టంగా కనపడే విధంగా ప్రజలకు ఉంది. తర్వాత కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఆయన ప్రవర్తన కానీ కొంత వచ్చేసి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారేమో, తెలుగుదేశము క్యాడర్ అనేది కొంత రాజకీయ కక్ష సాధింపులో అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని చెప్పేసి కొంచెము అది రావడం జరిగింది. ప్రత్యేక హోదా గురించి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రధానమంత్రికి వినతిపత్రం ఇచ్చినప్పుడు అనేక అంశాలు ప్రస్తావించారు, కానీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. ఒకవైపేమో బీహార్ ముఖ్యమంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పనప్పటికీ ఆయన వాళ్ళ జాతీయ కార్యవర్గంలో పెట్టారు, ఆయన బలంగా అడుగుతున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి ఇది ఒక హక్కుగా ఉన్నటువంటి దాని మీద కనీసం వినతి పత్రంలో వచ్చేసి ప్రత్యేక హోదా ప్రస్తావించలేకపోయారు. అంటే ప్రధానమంత్రి గారికి దాని మీద లేదు కాబట్టి, అది ముగిసిన అధ్యాయం అని చెప్పింది కాబట్టి ధైర్యం చేయలేకపోయాడేమో అనేది ఒకటి.
రీసెంట్ గా తల్లికి వందనం, దీంట్లో వచ్చేసి తల్లికి వందనం కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో గతంలో అమ్మఒడి పేరు తల్లికి వందనం మార్చారు. దాంట్లో వచ్చేసి స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. దాన్ని ఇప్పుడు జీవో 29లో వచ్చేసి ప్రతి విద్యార్థికి అనే బదులు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ₹15,000 పర్ యానం టు ఈచ్ మదర్. అంటే ఒక తల్లికి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా 15,000 అనే విధంగా జీవో 29 ఉంది. కానీ మేనిఫెస్టో వచ్చేసి ఒక బిడ్డ ఉంటే స్కూల్కి బయటకు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అనే యాంగిల్లో మేనిఫెస్టో ఇచ్చారు. ఇక్కడ అది ఇవ్వలేదు. కాబట్టి ఇది కొంత అది సెంటెన్స్ ఫార్మేషన్ లో తప్ప, లేకుంటే ప్రభుత్వ ఉద్దేశం అనేది కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ యొక్క తల్లికి వందనం దాని మీద. రైట్, అడుగుదాం. రామాంజనేయులు గారు ఉన్నారుగా, ఆయన అడుగుదాము. రైట్, రామాంజనేయులు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. రామాంజనేయులు గారు, ముందుగా మీకు ఈ తొలి నెల పాలన కాస్త మెరిట్స్తోనే పూర్తి చేసినందుకు కొంత మంచి మార్కులే పడుతున్నాయి, కంగ్రాచులేషన్స్. కాకపోతే ఇప్పుడు ఆయన అన్నట్టుగా, తులసిరెడ్డి గారు అన్నట్టుగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనబడుతున్నాయి. సో మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఈ 1 month మీరు గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, చాలా హోదాల్లో పనిచేశారు. ఈ నెల రోజుల పాలన చూసిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా మీకేమనిపించింది? సో మొట్టమొదట ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు మా పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా నేను వాటి జోలికి వెళ్ళను. ఎందుకంటే దాదాపుగా 450 గంటలు పైగా ఈ 30 రోజుల్లో ప్రజల మధ్య గడిపినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రపంచ ఖ్యాతి గడించాడు. తెరల మధ్యన దాక్కొని ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎలా చూశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 30 రోజుల్లో 450 గంటలు పైగా ప్రజల మధ్య ఉన్నాడు. ప్రజల గురించి ఆలోచించారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు, అమలు పరిచారు. దాని జోలికి మళ్ళీ నేను వెళ్ళడం లేదు. అయితే కొన్ని విషయాలు మీ దృష్టిలో పెట్టాలి. స్థానిక సమస్యలు నిర్వీర్యమైపోతే స్థానిక సమస్యలకి డబ్బులు కూడా రిలీజ్ చేశాం. అట్లాగే గుంతలు పడిపోతే 5 సంవత్సరాలుగా రోడ్ల అధ్వాన పరిస్థితి ఉంటే వాటికి కూడా 300 కోట్లు కావాలంటే వెంటనే టెండర్లు పిలిచి వాటిని పనులు చేయండి అని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం అనేటువంటిది కూడా చూసాం. ఒకవైపు పెట్టుబడిదారులు వస్తున్నారు, మరొక వైపు ఇండస్ట్రీ అభివృద్ధి జరిగి ఉద్యోగాలు కల్పించడం అనేటువంటిది కూడా చూస్తున్నాం. మొత్తం మీద మనం గమనించింది ఏంటంటే ఈ 30 రోజుల పాలనలో ప్రజలు ఆనాడు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అనే నమ్మి ఆ రోజు పట్టం కట్టారు. ఈ 5 సంవత్సరాల రాక్షస పాలన, వైసీపీ అస్తవ్యస్త పాలనని రాష్ట్రం నష్టపోయింది. ఆ రాష్ట్రాన్ని మళ్ళా గట్టెక్కించాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారే కావాలనుకున్నారు. ప్రజలు ఏ విశ్వాసంతో అయితే అత్యధిక మెజార్టీ ఇచ్చారో ఆ ప్రజల మనోభావాల్ని గెలుచుకున్నాడు అన్నది మాత్రం సత్యం. అన్ని వర్గాల వారిని, ఇటు మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా రైతు కూలీలు కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, అన్ని వర్గాల వారికి ఒక ముఖ్యమంత్రి, మమ్మల్ని ఆదుకునే ముఖ్యమంత్రి వచ్చాడు, మా కష్టాల్లో ఆదుకునే ముఖ్యమంత్రి వచ్చాడు అన్నటువంటి భావన అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఇది వాస్తవం. అంతేకాకుండా మనం ఇటీవల చూస్తే మన లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ అని పెట్టి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు 9 గంటల వరకు అనేక మందిని చూడడమే కాకుండా వాళ్ళ సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా నేను ఈరోజే ఒక వికలాంగుడికి 1 లక్ష రూపాయలు చెక్కు పంపిస్తే నేను ఇచ్చేసి వచ్చా. అంటే అక్కడ ఏంటంటే పనులు ఎంత తొందరగా అవుతున్నాయి అన్నటువంటి దానికి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు ద్వారా గతంలో రాష్ట్ర ప్రభుత్వం 30% మ్యాచ్ చేయలేని దూరంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు తిరిగి వచ్చారు. అంటే ఆ 30% కూడా 10% తగ్గిస్తానని, రాష్ట్రం మీద బరువు పడకూడదని మా ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, అంటే 4,900 పైచిలకు కోట్లతో 7,900 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామానికి మరొక గ్రామానికి ఇంటర్నల్ రోడ్స్కి ప్రణాళిక ఏర్పాటు చేయడం చూసాం. అంటే ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గం అన్నటువంటిది మనం గమనించాం. ఇంకొక విషయము, అసలు సిసలైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఒక్క మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది చూడలే, ఒక మంత్రి వచ్చి తన కార్యక్రమాల గురించి మాట్లాడింది చూడలే. కానీ ఈరోజు ప్రతి మంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా తన విషయాలు తాను చెప్పుకోగలుగుతున్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ పనులు అయితే ఉన్నాయో వాటిని హామీలు ఇస్తున్నారు, కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక శాశ్వతంగా ఈ రాష్ట్రానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయన్ని మళ్ళా మనం ఏ కోశాన్ని కూడా చూడకూడదు. మళ్ళా ఏదైనా ఈ రాష్ట్రాన్ని ముందుకు అది ఒక ఆస్పెక్ట్ నాయుడు గారు, అది ఒక ఆస్పెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెజ్యూమ్ మళ్ళీ రావద్దని జనం కోరుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో ఎంత వేగంగా ఆయన పరుగులు తీశారు. ఎన్నికల ముందు ప్రచారంలో ఎలాగైతే రోజు 2 సభలు 3 సభలు 4 సభలు కూడా పెట్టి ఎండల్లో మండు టెండల్లో ఎలాగైతే చేశారో అదే వేగం కంటిన్యూ అవుతోంది ఈ నెల రోజుల్లో కూడా. అది సెక్రటేరియట్లో కావచ్చు, జనం మధ్యలో కావచ్చు కంటిన్యూ అవుతుందని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది 1 మంత్లో. కానీ కొన్ని అక్కడక్కడ ఇంకా కొన్ని విమర్శలు ఆయన అనలేము. కానీ వాటిని కొన్ని ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. ప్రసాద్ గారు, 1 మంత్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలాగో కంపేర్ చేస్తాం. దాంతోపాటు మెయిన్ గా ఈ 1 మంత్ ఇది వచ్చిన తర్వాత మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్రంలో దాదాపు ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగింది. నెల రోజులు పరిపాలన ప్రజాపాలన అంటారా? కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు మొదలు స్టార్ట్ అయింది. నిజంగానే జూలై 1వ తారీఖున 4,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంపిణీ చేయడం అనేది ఒక రికార్డు స్థాయి. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి విలేజ్లోకి గ్రామాలకు వెళ్ళి బెనిఫిషియరీ లబ్ధిదారులను కలిసి వాళ్ళు చెక్కులు ఇవ్వడం అనేది దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం జరిగింది. ఇలా ఎక్కడ ఎక్కువ జరగదు. కానీ ఈ ఎందు సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ తెలుగుదేశం పార్టీకి అప్పగించే నాటికి ఖజానాలో చిల్లి కావలేదు. అయినా అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్ష, పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ హామీలు అన్నీ కలిపి కూటమి ప్రభుత్వానికి మొదటి విజయం జూలై 1న వచ్చేసింది. అంటే 5 సంవత్సరాల తర్వాత పరిపాలన తర్వాత రివ్యూ చేసుకోవాల్సింది మొదటి నెల, అంటే జూలై 1వ తారీఖుకే ఆ పంపిణీ ద్వారానే ప్రజల పట్ల వాళ్ళకున్న అవగాహన, ప్రజల పట్ల సంక్షేమం పట్ల ఉన్న ఇది ఆయన చూపించాడు. ఎందుకంటే ఒకప్పుడు 75 రూపాయలు ఉన్న పింఛన్ని 1000 రూపాయల వరకు తీసుకెళ్ళింది కూడా ఆయనే, 2000 తీసుకెళ్ళింది ఆయనే. ఇవాళ ఒక్కసారిగా పాత బకాయి ఇవ్వడంతో పాటు ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. అదే మరొక ముఖ్యమంత్రి అయితే చేతులు వేసేసి కుర్చీలో కూర్చున్న డబ్బులు లేవు కాబట్టి నన్ను ఏం చేయొద్దు, నన్ను ఏమనుకోవద్దని చెప్పే మనిషి ప్రజలకు కన్విన్సింగ్ విధానం ఉన్నాడు. ఇప్పటివరకు 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తే 3 ఎక్కడా కూడా విమర్శ రాలేదు. అంటే జనరల్గా ఏదైనా శ్వేతపత్రం ఇస్తే ఇది డొల్లపత్రంగా ఉంది, ఈ శ్వేతపత్రం తలకాయ పిందులు ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల్ని కన్విన్స్ చేయడంలో, అంటే 1999లో విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి ఏ విధంగా జిల్లాల వారీగా సమీక్ష పెట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రజలు కన్విన్స్ చేశాడు, అదే దారుగా దాదాపు ఇప్పుడు 2024లో ప్రభుత్వం 4 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ విధంగా ధ్వంసం అయిపోయింది, ఆర్థిక ఉగ్రవాది తీసుకొచ్చిన ఆర్థిక మూలాలు ఏ రకంగా పోయి అనేది పూర్తిగా ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు ప్రజలు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాన్ని మరొక 1-2 ఏళ్ల వరకు కూడా తప్పుపట్టే ప్రయత్నం లేదు, చేయలేడు. ఎందుకంటే అంత అలాగా అన్ని వ్యవస్థని ధ్వంసం చేశారు. ఇప్పుడు వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ ప్రారంభమైందంటే ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని మూలాలు, కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని మూలాలు పద్ధతులు మార్చుకోలేదని ఇప్పటికీ తెలుస్తోంది.
అదే అందుకే తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా కొంతమంది అధికారులను బదిలీ చేసే విషయంలో కానీ, కొంతమంది అధికారులను కొనసాగించే విషయంలో కానీ చాలా అయోమయపడుతుంది. అంటే అది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి చిట్ట సచివాలయం వరకు ఈ అయోమయం ఉంది. ఎందుకంటే అంతలాంటి వ్యవస్థల్ని ఆయన పప్పుమూలు చేశాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే స్థితికి అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏ అధికారి పాత ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యని చెప్పడానికి ధైర్యం లేదు, పాత ప్రభుత్వంలో ఆందోళన ఎక్కాము మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవడం కూడా అనేక రకాల అడ్డంకులు వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా విశాఖ పరిపాలన తీసుకుంటే 30-40 వేల కోట్ల రూపాయలు విలువ చేసిన ఆస్తులను ధ్వంసం చేసి అక్కడ ఆస్తులను కబ్జా పెట్టి అక్కడ యంత్రాంగాన్ని నిత్యానులున ఒక పార్టీ వ్యవస్థగా తీసుకొచ్చేసాడు. అది అధికారులు కూడా తప్పుంది. ఇప్పుడు అధికారులు నడవడికి మార్చుకోవాలి. ప్రజలు నెల రోజుల పరిపాలనలో అద్భుతాలు జరుగుతాయని ఎవరు అనుకోలేదు. కానీ ప్రజలు ఆశించిన పరిపాలన ప్రారంభమైంది. దీని ఫలితాలు రావడానికి అంటే అన్ని వ్యవస్థలు క్రమబద్ధీకరించుకుంటూ 6 నెలలు ఖచ్చితంగా పడుతుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ప్రజలు కూటమికి ఎలాగైతే మద్దతు ఇచ్చారో, ప్రతిపక్షాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే పత్రికల యొక్క తోడ్పాటు కూడా అద్భుతంగా ఉంది. ఇవాళ ఏబిఎన్ ఛానల్ కానివ్వండి, ఈనాడు కానీ అంటే పత్రికలు కానీ వీళ్ళ పాత్ర ఎక్కడ కూడా తీసేయడానికి అవకాశం లేదు. దాదాపు మీ వెంకటకృష్ణ లాంటి నాయకులు వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఒక రఘురామకృష్ణరాజు కేసులో వీళ్ళు నిందితుడిగా చేర్చినా సరే ఇవాళ వరకు 4 సంవత్సరాల నుంచి అదే అప్రతిహతంగా అదే ఒక జగన్ అనే ఒక ఆయన గన్ అని చెప్పాడు. అంటే బుల్లెట్ కొండే ముందు గన్ ముందు వచ్చేస్తుందంటే ఇప్పుడు ఆ గన్ ఏమైపోయింది ఎవరికి తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ నెలబాలుడు నిజంగా తులసిరెడ్డి గారు చెప్పినట్టు నెలబాలుడు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మరికొంత ఈ సమయంలో పాటించి ఆశీర్వదించాలని కోరుకోవాలి. ఎందుకంటే అక్కడ వ్యవస్థలు ఏమీ లేవు. అసలు డబ్బు అంటే ఏమిటో తెలియని పరిస్థితి కూడా లేదు. ఉందా లేదా చెప్పడానికి ఎవరికి సాహసం లేదు. ఇప్పటికొచ్చి ఆర్థిక రంగం మీద శ్వేతపత్రం తయారు చేయడానికి ఆర్థిక శాఖ చాలా మలగలోలు పడుతుంది. మామూలుగా కొంతమంది సహకరించట్లేదు. వారం కూడా వచ్చింది. ఆర్థిక శాఖలో కొంతమంది సహకరించట్లే, అధికారులు కూడా కొంతమంది సహకరించలేదు. అసలు అయోమయ స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్రాన్ని ఒక గాలిలో పెప్పి నిజంగానే చంద్రబాబు వేగం అందుకోవాలంటే అంత ఈజీ కాదు. ఆ యంత్రాంగంలో చాలా పాతుకుపోయి అంటే 40 ఏళ్ల క్రితంగా ఉన్న యంత్రాంగానికి 4 ఏళ్లలో జగన్మోహన్ తీసుకొచ్చిన యంత్రాంగానికి ఎంత తేడా ఉందో మనకు అర్థం ఉంది. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లో సెక్రటరీలు వేయడానికి అధికారులు దొరకట్లేదు. అంటే మూలాలు మారిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా అంటే ఐఏఎస్ అధికారులు కూడా తన దృక్పథం మార్చుకోవాలి. మనం ఒక ప్రజాస్వామ్యవాదిని పక్కన పెట్టి ఒక దుర్మార్గుడు చేతులు గడిపాము. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాస్వామ్యవాదిగా ఉన్న విధంగా పనిచేయాలంటే అంతకంటే రెట్టింపు వేగం తెచ్చుకోవాలని అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి, పార్టీలు వస్తాయి, పోతాయి. కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అందులో రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడ సద్వినియోగపరచలేదు. దాదాపు ప్రతి సలహాదారుడికి 3 లక్షల పేరుతో ఒక 70-80 మంది సలహాదారుని ఇంకో 200 మందిని వేసి ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేశాడు ఆయన. అంటే పైకి కనిపించిన ఇసుక మద్యం మాఫీ అవి పక్కన పెట్టండి, అధికార యంత్రాంగంలో తన మనుషులు చెప్తుంది. అది కూడా చాలా క్లియరే. అది కూడా ప్రసాద్ గారు మీరు అన్నట్టు అవి కూడా చాలా కీలకంగా నోటీస్ చేయాల్సిన అంశాలే, అడ్రస్ చేయాల్సిన అంశాలే అవి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. రామాంజనేయులు గారు ఇందాక తులసిరెడ్డి గారు లేవనెత్తిన ఒక అంశము సరే ఓకే, ప్రత్యేక హోదా అనేది కేంద్రం దగ్గరికి వెళ్ళారు, అది మాత్రం ప్రస్తావించలేదు అనేది కాంగ్రెస్ పార్టీ నేతగా మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్న ఒక వాయిస్గా ఆయనకున్న అభ్యంతరం అది. దానికి మీరు ఏమైనా చెప్తే చెప్పండి. దాంతోపాటు ఈ తల్లికి వందనం అనే దీనికి సంబంధించి జీవో నంబర్ 29 దీని మీద ఈ కన్ఫ్యూజన్ ఏంటి? నిజంగానే మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది 15,000 చొప్పున తల్లికి ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఆ పేపర్ యాడ్లో ఆయన చూపించిన దాంట్లో జీవోలో మదర్ విల్ గెట్ 15,000 అని ఏదో ఉంది, ఎవ్రీ మదర్ అని. సో ఏంటిదా ఎవ్రీ చైల్డ్ ప్లేస్లో ఎవ్రీ మదర్ అని ఉందా, లేకపోతే ఏంటి అసలు విషయం ఏంటి? ఇక్కడ అది జస్ట్ క్లర్కల్ మిస్టేకే. ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ప్రతి బిడ్డ బడికి వెళ్ళేటటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 15,000 రూపాయలు
తీసుకుంటారన్నటువంటిది మా మేనిఫెస్టోలో ఉంది. మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే ఇప్పుడు తులసిరెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో అది ఏమైపోయిందంటే, మన వాళ్ళు జీవో ఇచ్చేటప్పుడు గతంలో మదర్ సెంట్రిక్గా మదర్కి ఇస్తామని చెప్పారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే బడికి పంపిస్తారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున అన్నాడు. చొప్పున అంటే ప్రతి ఒక్కరికే అర్థం వచ్చే విధంగా మేనిఫెస్టోలో చెప్పాడు. అయితే ఆయన జీవో ఇచ్చేటప్పటికి మదర్కి ఇస్తామన్నాడు. అదే దాన్ని పేస్ట్ చేశారు. మేము దీని మీద క్లారిఫికేషన్ తీసుకున్నాము. మనం ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారంగా బడికి వెళ్ళే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరే ఆలోచన ఏమి లేదు. ఇకపోతే షూర్ దాంట్లో వేరే ఆలోచన ఏం లేదు. ఇకపోతే రెండవ అంశము, ఢిల్లీకి వెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా గురించి అడగలేదు అన్నటువంటిది. సో ఇక్కడ ఢిల్లీకి మొట్టమొదట వెళ్ళాము. వెళ్ళడం వెనుక ఉద్దేశం ఏంటి? తాను ముఖ్యమంత్రి అయ్యాను, అందరినీ కలవాలి, రాష్ట్ర పరిస్థితిని వివరించాలన్నటువంటి ఉద్దేశంతో 2 రోజుల కార్యక్రమం. నేను కూడా అక్కడ ఉన్నా. మీరు గమనిస్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రుల దగ్గరికి, ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళడానికి 2 రోజులు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా. చివరిన ఏమైంది? ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఢిల్లీలో ఉంటారో దాదాపుగా 60-70 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వాళ్ళతో ఒక 3 గంటల సేపు కూర్చొని వాళ్ళ యొక్క అనుభవాలు కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ తన ఫస్ట్ మీటింగు ఆయన ఢిల్లీలో ఎంత గౌరవం పొందాలనుకొని ప్రజలు ఆశించారో ఆ గౌరవాన్ని ప్రజలకు ఇచ్చాడనేది మాత్రం స్పష్టం. ఇకపోతే సాంకేతిక పరమైనటువంటి ప్రత్యేక హోదాలు ఇవన్నీ కూడా ఇంకా టైం ఉంది. మేము ఎక్కడ కూడా మేము రాజువాళ్ళ ఆ రోజు కూడా ప్రత్యేక హోదా మీదనే కదా బయటకు వచ్చాము, పోరాటం చేశాము. ఎక్కడ దాని మూల్యాలు కూడా చెల్లించుకున్నాము. దానికేం మాకు ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా ప్రజల తరఫున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నది మా ముఖ్యమంత్రి గారు చేసి చూపించారు. రైట్. అయితే ఇక్కడ పోతే మనం ఒకటి ఆలోచించాల్సింది, ఒక్క నిమిషమే చెప్తాను. చెప్పండి. మనం 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏ స్కీమ్ ఇవ్వాలన్నా ఢిల్లీ బజార్లో అప్పులు అడిగి ఆ డబ్బు వస్తే ఇచ్చే పరిస్థితి, లేదంటే ఏ 8వ తేదో 10వ తేదో 11వ తేదో ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా, రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏముందన్నది ఆలోచించకపోయినా, 1 పైసా అప్పు చేయకపోయినా, గతంలో ఇచ్చేటటువంటి 3,000 కలుపుకొని దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అనేది, ఒకే రోజు పంపిణీ చేయడం అనేది మన చంద్రబాబు నాయుడికే సాధ్యం అన్నటువంటిది ప్రజలు అంగీకరించారు. అంటే ఏదైనా ఆయన చేయగలడు అని. రెండవది, అక్కడ చాలా మందిలో ఒక అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు మరి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఆనాడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధాల వల్ల ఒక కప్పు కాఫీకి మన ఆస్తులన్నీ వదిలేసి వచ్చాడు, మరి ఇదేమైనా జరుగుతుందేమని అనుమానం పడేటటువంటి వాళ్ళకి, క్రిటిక్స్గా అంటే విశ్లేషకులకి కూడా అవకాశం ఇవ్వకుండా ఆస్తుల గురించి 1,04,000 కోట్ల ఆస్తుల గురించి స్పష్టంగా మాట్లాడడం అనేది కూడా జరిగింది. కాబట్టి మాకు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, ఎవరైతే ప్రజలు మాకు ఓటేశారో వాళ్ళ గురించి ఆలోచన తప్ప మాకు ఫ్రెండ్స్ ఇంకొకరు అనేది ఏమి ఉండదు. అది చేసి చూపించారు, ప్రజలు కూడా అంగీకరించారు. రైట్. ఇక మనం ఇంకొక అంశము, సంక్షేమం అభివృద్ధి రెండు కలిపి తీసుకెళ్తేనే అది సరైన పాలన అవుతుంది. రాష్ట్రానికైనా దేశానికైనా, ఫర్ దట్ మ్యాటర్ ఒక గ్రామానికైనా దేనికైనా ఈ రెండు కలిపి తీసుకెళ్ళినప్పుడే అది పరిపూర్ణమైన పాలన అవుతుంది అనేది చెప్తారు. అది ఇది కనబడుతోందా ఈ నెల రోజుల పాలనలో అనేది ఒకటి. ఈ రెండింటితో పాటు దీంతో పాటు మరొక ముఖ్యమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో మాఫియాలు తయారయ్యాయి, పెద్ద పెద్ద స్కాములు జరిగాయి. ఆ స్కాములకు సంబంధించి, మాఫియాలకు సంబంధించి ఎలాంటి చర్యలకి కొత్త ప్రభుత్వం ఈ నెల రోజుల్లో రెడ్డి గారు, మీరు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు కదా. ఏ ప్రభుత్వమైనా ఏ ఒక్కటి నెగ్లెక్ట్ చేసినా కూడా అది ఇంకొక సైడ్ ఎఫెక్ట్కి దారితీసే అవకాశం ఉంటుంది. మెయిన్గా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రైలు పట్టాలు లాంటివి అంటారు. ఈ రెండు కలిపి తీసుకెళ్తేనే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా?
మీరు చెప్పినట్టు వెంకటకృష్ణ గారు, డెఫినెట్ గా ఏ ప్రభుత్వం నుండి ప్రజలు ఆశించేది 1 అభివృద్ధి, 2 సంక్షేమము, 3 మౌలిక సదుపాయాలు, 4 లా అండ్ ఆర్డర్. ఈ 4 ఆశిస్తారు. దీన్ని ఈ 4 ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు. అవును. ఈ 60 నెలల్లో ఈ నెల వరకు వచ్చేసి ఓకే, ఇది వచ్చేసి దీంట్లో ప్రభుత్వానికి ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ రాబో 59 నెలల్లో అంత ఈజీ కాదు, ప్రభుత్వానికి పూలపాన్పేం కాదు, ఈ ముళ్ళబాటగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 4ంటికి కూడా అభివృద్ధికి కానీ, సంక్షేమానికి కానీ, మౌలిక సదుపాయాలకు, లా అండ్ ఆర్డర్ కు కావాల్సింది డబ్బు. పిండి కొద్దీ రొట్టె. జుట్టు అనేది ఉంటే ఉప్పైన వేసుకోవచ్చు, జడైనా వేసుకోవచ్చు, వంచెడ వేసుకోవచ్చు, 2 ఇళ్ళు వేసుకోవచ్చు. ఏమి జుట్టు ఉంటేనే కదా కటింగ్ చేసుకునేది. అవును, ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి రూపాయి రాక చూస్తామా, కొత్తగా పన్నులు వేస్తే బాధుడిని అక్కడ వ్యతిరేకం వస్తుంది. అప్పులు చూసామా, ఇప్పటికే 14 లక్షల కోట్ల అప్పు ఉందని రఫ్గా వెచ్చారు. ఇంకా ఒక దిక్కు FRBM యాక్ట్ ఉంది, విపరీతమైన అప్పులు తెచ్చడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ కేంద్రంలో ఎంత అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ దానికి గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి ఈటి చూసుకొని ఇట్లా అభివృద్ధి చేయాలా. అభివృద్ధిలో వ్యవసాయ రంగము, తర్వాత మెయిన్ గా సాగునీటి రంగం. సాగునీటి ప్రాజెక్టుని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినాయి. కాబట్టి సాగునీటి ప్రాజెక్టును దానికి భారీ స్థాయిలో డబ్బులు కావాలా. సరే, పారిశ్రామిక రంగం అంటే కొంత గవర్నమెంట్, కొంత ప్రైవేటు ప్రోత్సహించి ప్రైవేట్ ద్వారా కొంత చేసడానికి అవకాశం ఉంటుంది. సంక్షేమం వచ్చేసి గతంలో ఉన్న ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తగ్గించాలనుకున్నారు, దాని రియాక్షన్ వస్తుంది. అవి కంటిన్యూ చేస్తూ ఇప్పుడు సూపర్ సిక్స్ లో కొన్ని గతంలో ఉండేటప్పటికీ ఎక్కువ గతంలో లేనట్టున్నాయి. ఈ సూపర్ 6 అన్ని కూడా ఆర్థికంతో ముడిపడినట్టు. నాకు తెలిసి ఒక సూపర్ 6కే ఏటా 1,10,000 కోట్ల రూపాయలు కావాలి. దీంట్లో ఇప్పుడు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, దానికి వచ్చేసి ఆర్థికత ముడిపడింది. తర్వాత సరే, ఇప్పుడు మా తల్లికి వందనం చెప్పారు. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు. ప్రతి మహిళకు 19 నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. తర్వాత వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షను. ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలే, ఆర్థికంతో ముడిపడినట్టు. వీటికే 1,10,000 కోట్ల రూపాయలు ఏడాదికి అడిషనల్ గా కావాలి. మరి గత వాటిని కంటిన్యూ చేస్తూ, ఇవి కంటిన్యూ చేస్తూ, ఓ దిక్కు ధరలు పెంచకుండా, బాధుడు కార్యక్రమం చేయకుండా, అప్పులు విపరీతంగా తేకుండా, మరి అట్ ది సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఎక్కడ వస్తాయి? కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సింది చాలా. మరి పాటించినా గానీ ఎంతవరకు పాటిస్తారు అనేది, ఎంతవరకు చేయగలవు, పొదుపు చేయగలరు అనేది ఒకటి చూడాలి. చంద్రబాబు నాయుడు ఆయన స్పెషలైజేషన్ ఆర్థిక క్రమశిక్షణ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కదా. చూద్దాం ఎంతవరకు. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు. రైట్, ప్రసాద్ గారు, మనం ఒక విషయం చూస్తే ఇక్కడ లేరా? ప్రసాద్ గారు వినపడుతుందా? యా, ప్రసాద్ గారు, ఇక్కడ చాలా కీలకమైనది ఏంటంటే ఈ మాఫియాలు, స్కాములు, వీటి చర్చ బాగా జరిగింది. గంజాయి, డ్రగ్స్, ఇవి కూడా. గంజాయి, డ్రగ్స్ కు సంబంధించి లోకేష్ ఆయనకు సంబంధించిన యాక్షన్ స్టార్ట్ చేశారు. అది కొంత స్టార్ట్ అయింది. ఈ మాఫియాలు, స్కాములు, లిక్కర్ కానీ, శాండ్ కానీ, ఇటువంటి వాటి మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? ఈ నెల రోజుల్లో మీకు ఎలా అనిపించింది బ్రీఫ్ గా? ఆల్మోస్ట్ ప్రతి వ్యవస్థల్ని కూడా మేనేజ్మెంట్ లోంచి భాగస్వాములు బయటికి తీసేటప్పటికే వ్యవస్థ ఎంత కూలిపోయిందో, వ్యవస్థలో వాళ్ళు అంటే మాఫియాలకి డాన్ అంటే ఒకప్పుడెప్పుడు బీహారు, యూపీ లాంటి డాన్లకు మారిపోయి ఆంధ్రప్రదేశ్ ని అంటే బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా ధ్వంసం చేశారు. అంటే అధపాతాళం తొక్కేశారు. అలాంటి దాన్ని వ్యవస్థను బయట పెడుతూ మళ్ళీ ప్రతిపక్షాల ఆరోపణలు రాకుండా, అంటే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని వేధించారని అనకుండా చట్టపరంగా చర్యలు తీసుకుని, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఎక్కడ తప్పు జరిగిందో తప్పును మాత్రమే బయటపెట్టి ఆ తప్పు వెనకాల ఎవరి కార్యక్రమంలో మనం ఫిక్స్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు అంతకుముందు అనుభవ పరిపాలన చూసిన తర్వాత, బేరీజు వేసుకున్న తర్వాతే కూటమికి అధికారం ఇచ్చారు. ఇవాళ కూటమికి అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక భరోసా ఏంటి? సమర్థుడైన ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈయన వ్యవస్థని సరిచేస్తాడు, గాడిలో పెడతాడు అని ఎప్పటికీ కూడా కొన్ని చోట్ల చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే
ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని అదిలిస్తున్నాడు. అంటే వ్యవస్థ ఎలాగా దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. నెల రోజుల్లో వ్యవస్థ అంటే మరి అక్కడ బిస్కెట్ అలవాటు పడితే అలాగే ఉంటది. అంటే ఇంతకుముందు కమిషన్ తీసుకునే అధికారులు ఇప్పుడు వాటాలు అడిగే స్థితికి వచ్చారు. అంటే వాటాలు ఎప్పుడైతే తీసుకున్నారో కమిషన్లు అప్పుడే తగ్గిపోయాయి. అందుమూలన ఇప్పుడు ఈ కమిషన్కి దూరం చేయాలి, వాటాలకి దూరం చేయాలి. ఇవాళ నాకు తెలిసి చెప్తాను, విశాఖపట్నంలో ఒక చిన్న ఉద్యోగి తన మీద ఉన్న ఒక కాగితం మార్పించుకోవడానికి 1,25,000 ఖర్చు పెట్టింది. అంటే ఆ వ్యవస్థ ఎలా దిగజారి చేసేది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాడిలో పెట్టడంతో పాటు అధికార యంత్రాంగానికి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వకపోతే ఇంకా కింది స్థాయిలో చేతులు తడపడం వాళ్ళు, చేతులు ముడుచుకునే వాళ్ళు ఖచ్చితంగా పెరిగిపోతారు. నిన్నటికి వాటికి ఒక్కరోజు అంటే నెల రోజుల్లో ఇంకా యంత్రాంగంలో మార్పు రాలేదంటే చంద్రబాబు నాయుడు విశ్వరూపం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయనకి అటువంటి ప్రతీకారం తీసుకునే చర్య లేదు కాబట్టి వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పినా చెల్లిపోతుందని ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన వాళ్ళు కూడా మంచి పోస్టింగ్ల కోసం చూస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో నెల రోజులు దాటినా ఇంకా పూర్తి స్థాయి ఐఏఎస్ ప్రక్షాళన జరగలేదు. ఎందుకంటే తమ మూలాలు పోకుండా ఉండడం కోసం తమ పరిస్థితులు అంటే మమ్మల్ని బెదిరించారని చెప్పి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడం చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. దీనికి సరైన సమాధానం రామంజన్ గారే చెప్పాలి, ఎందుకంటే ఐఏఎస్ కాబట్టి. రామంజన్ గారు ఈ విషయంలో పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో కూడా చూసేవారు మీరు. కొద్దిగా ఎక్కడో ఒక రకమైన చర్చ అయితే జరుగుతోంది, ఈ వైసీపీతో అంటగాగిన వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఇది చేస్తున్నారు అని. ఇప్పుడు ఆయన అన్నట్టుగా అకౌంటబిలిటీ ఇంకా చాలా మందిలో రాలేదని ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో దీని మీద ఏమైనా ఒక 1 minute ప్లీజ్. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనకున్న 150-160 మంది ఐఏఎస్ ఆఫీసర్లు గతంలో కూడా పనిచేశారు. అవును. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం తీసుకునేటప్పుడు మనము అధికారులు రూపొందించినటువంటి జాబితా నుంచి, ఎందుకంటే ఈయన 5 సంవత్సరాలు అధికారంలో లేడు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి జాబితాను ఉన్న బిజీ షెడ్యూల్లో అంగీకరించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి దాంట్లో 1-2 తప్పులు జరుగుతాయి. వాటిని రెక్టిఫై చేసుకోవడం ఎంతసేపు పట్టదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన పట్ల 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నటువంటి విషయం మీద ఆయనకు స్పష్టత ఉంది. ఖచ్చితంగా ఆయన రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఒకరో ఇద్దరో మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్లో వచ్చిండొచ్చు, అంత మాత్రాన మా ఎక్సర్సైజ్ తప్పని చెప్పడానికి మాత్రం వీలు లేదు. తర్వాత మనకు ఒకటి ఆఫీసర్లో ఎంత, ఒక మాట ఆఫీసర్లో ఎంత చలనం వచ్చిందనడానికి ఒక పోలీస్ శాఖను గురించే చెప్తా. బాపట్ల జిల్లాలో ఈపూరు పల్లెలో బాలిక అత్యాచారం జరిగితే 48 గంటల్లో అరెస్ట్ చేశాం. అనకాపల్లిలో ఒక బాలిక మీద హత్య జరిగితే ఆ నిందితుడు తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ 2 ఉదాంతాలు మనకు తెలిసిపోతాయి. అదేవిధంగా పెన్నెల్లి, అసలు ఆయన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేవాళ్ళు లేరు, అలాంటి వాళ్ళని జైలు వెనుకున్నాడు. కాబట్టి ఇదంతా మనం గమనిస్తే అధికార చలనం స్టార్ట్ అయింది. సర్కస్ లో ఒకటి చూస్తాము, ఏనుగులు కూడా వస్తాయి, గుర్రాలు వస్తాయి, ఒంటెలు వస్తాయి. వాటి ఉన్నప్పుడు అటు ఇటు చూస్తాం. కానీ సింహం వచ్చింది అనుకోండి, అప్పుడు చాలా సైలెంట్ గా, చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి అధికారంలో కూడా డెఫినెట్ గా రామంజనేయులు గారు వాసన బట్టే వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా మంచి జరగాలని